గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ, విజయవాడ నుంచి. ఇవాళ పాలిసిస్టిక్ ఓవరీ గురించి ఈ వీడియో తయారు చేస్తున్నాము. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే బేసిక్గా దాంట్లో ఏం పెద్ద పెద్ద సిస్ కాదు. ఓవరీ లోపల ఏవైతే చిన్న చిన్నగా అండం విడుదల అవ్వటానికి యూనిట్ని ఫాలికల్ అంటాం. ఆ ఫాలికల్స్ ప్రతి నెల చిన్నదిగా ఉండి కొన్ని సెలెక్ట్ అయ్యి వాటిల్లో నుంచి ఒకటి పెరిగి ఓవ్యులేషన్ అవ్వాలన్నమాట. అది అండం విడుదల చేయాలి, అది బిడ్డగా తయారవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళ పార్ట్నర్ ఉంటాయి. ఈ ప్రాసెస్ బేసిక్ స్టెప్. దీంట్లో హార్మోన్స్ తేడా ఉండి ఫాలికల్స్ ఉండి వాటి పెరిగే శక్తి లేకుండా అన్నీ అక్కడికక్కడే ఆగిపోయి ఓవరీ లోపల చిన్న చిన్నగా ఉండి ఫాలికల్ గ్రోత్ అరెస్ట్ అయినప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. సో ఇది సిస్టమ్ అంతా పనిచేసేది ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి. సో యూజువల్గా పెద్ద మనిషి అయినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు ఈ బ్యాలెన్స్లు అయ్యి అన్నీ సిస్టమేటిక్గా పెరగటానికి టైం పడుతుంది. కానీ 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా సెట్ కాకుండా అట్లాగే ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. మన దేశంలో, భారతదేశంలో ప్రతి 10 మందిలోనూ ఒకరికి పాలిసిస్టిక్ ఓవరీ ఉంటుంది. అండ్ అది మన కొంతవరకు జెనెటిక్ కాజెస్ ఉంటాయి, కొంతవరకు మనం పెరిగే వాతావరణం ఉంటుంది, మనం తినే డైట్ ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్లో బ్యాలెన్స్, మనం తినేదానికి, మనం ఎక్సర్సైజ్ చేసేదానికి, మన స్లీప్ ప్యాటర్న్స్కి, వీటన్నిటిలో మనం చదువుకోవాలి. అన్ని పనులు కరెక్ట్గా చేస్తే ఈ ప్రాబ్లం అనేది ట్యాకిల్ చేయొచ్చు. కానీ చాలా వరకు చదువుకునే వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు, పనిచేసే వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేసరికి అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్లో ఉండే వాళ్ళల్లో ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలోనూ ఇద్దరికి ఇది చూస్తూనే ఉన్నాము. అండ్ దీంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే ఇది అండం విడుదల హార్మోన్స్ బిడ్డను తయారు చేసే శక్తి తగ్గటం వల్ల పీరియడ్స్ ముట్లు ఏవైతే వస్తాయో అవి ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి. దాంతో పాటు ఏవైతే హార్మోన్స్ ఉండాలో ఆ బ్యాలెన్స్ లేకుండా మగవాళ్ళ హార్మోన్ ఉత్పత్తి పెరిగి ఆడవాళ్ళ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే ఆ మగవాళ్ళ హార్మోన్ మన చర్మం మీద మనకి వెంట్రుకలు రావటము, బట్టతల్లాగా జుట్టు ఎక్కువ ఊడిపోవటము, ఇట్లాంటిది మొటాలు బాగా సివియర్గా రావటము, ఈ కండిషన్స్ ఉండవచ్చు. అండ్ ఈ రెండు కనుక ఉంటే మనకి స్కానింగ్ కూడా అవసరం లేదు. కానీ వీటిలో ఒకటే ఉంది అయితే మనము స్కానింగ్ చేస్తే అండాశయాలు పెద్దగా ఉండి వాటిల్లో అన్ని చిన్న చిన్నగా చాలా ఫాలికల్స్ కనపడుతూ ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ ఉంటాం. సో ఈ 3 కండిషన్స్లో ఏ 2 ఉన్నా కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. దీంతో పీరియడ్సే కదా పెద్దగా వాళ్ళు అయితే సెటిల్ అయిపోతుంది అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది బాడీ లోపల చేంజెస్కి మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏమవుతుంది అంటే బరువు ఈజీగా పెరుగుతారు, తగ్గటం చాలా కష్టం అవుతుంది. ఆ బరువు పెరిగినప్పుడు హార్మోన్ తేడాలు ఇంకా పెరుగుతాయి. సో ఇది ఒక విషస్ సైకిల్ లాగా ఉండి ప్రోగ్రెసివ్గా బరువు పెరుగుతూ ఉండటం వల్ల లైఫ్లో బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు ఎక్కువ ఉండటం వల్ల జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాట్ డిపోజిషన్ బాడీ మొత్తం ఉంటుంది కనుక లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ ఎఫెక్ట్స్ మెటబాలిజంని కూడా చాలా మారుస్తాయి కనుక వీళ్ళకి రొమ్ములోను గర్భసంచిలోను క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకు దీని గురించి చిన్న వయసులో మేనిఫెస్టేషన్ ఉన్నా కూడా ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పి లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ కూడా రాకుండా ఉండటానికి మన జీవన శైలి మారాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి. అండ్ అండం విడుదల కరెక్ట్గా కాని వాళ్ళకి ఆ అండం వస్తేనే మగవాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ వచ్చి కలిసి బిడ్డ తయారవ్వగలరు. ఇది లేదనుకోండి ప్రెగ్నెన్సీ రావటం కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకు వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, అండ్
స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఉండాలి. అండ్ మనకు లైఫ్లో అనవసరం వాటికి స్ట్రెస్ పడకుండా ఉండాలి. వీటితో పాటు మెడిసిన్స్ వాడుకుంటూ అండం విడుదల దానంతటది కరెక్ట్గా కాకపోతే మెడిసిన్స్ వాడి క్లోమిఫెన్సిట్రేట్ అనే మెడిసిన్ కానీ, అది గ్రూప్లో వాళ్ళకి కొంచెం లెట్రజోల్ అనే మెడిసిన్ కానీ 170 మందికి పనిచేస్తాయి. ఈ మెడిసిన్ వాడుతూ పని చేస్తుందా లేదా అనేది మనము స్కానింగ్ చేసుకుని చూసుకోవాలి. కొంతమందికి ఇవి సరిపోకపోతే ఇంజెక్షన్స్తో ముందుకు వెళ్ళవచ్చు. అది స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకి మన బాడీలో నుంచి అండం విడుదల తర్వాత రావాల్సిన బ్యాలెన్స్ చేసే హార్మోన్ని ప్రొజెస్ట్రాన్ అంటాం. సో ఈస్ట్రోజన్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ లేకపోతే బాడీలో తయారవన్నా అవ్వాలి, లేకపోతే మనం బయట నుంచి అన్నా ఇవ్వాలి. ప్రతిసారి గుర్తుపెట్టుకుని మందులు వేసుకోవటం కష్టం అన్న వాళ్ళకి మనము గర్భసంచి లోపల ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేసే ఒక లూప్ సిస్టమ్ పెట్టామనుకోండి, దాంతో పొర మరీ ఎక్కువ పెరిగి పాలిప్స్ వచ్చి ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా వచ్చి క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గించుకోవచ్చు. సో ఎసెన్షియల్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఈ ట్రీట్మెంట్ అంటే దానివల్ల ఏ బాధపడుతున్నాము, ఏమి సాధిద్దాము అనుకున్నాము అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే హార్మోన్స్ వాడాలి. ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి, ఎక్కువ వెంట్రుకలు పెరుగుతున్నాయి అంటే యాంటీ ఆండ్రోజన్స్ వాడాలి. చాలా బరువు తేడా వస్తుంది, షుగర్లో తేడాలు వస్తున్నాయి అంటే దానికి మనం మెట్ఫార్మిన్ వాడాలి. ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే దానికి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా చూసుకుంటూ ఉంటే పాలిసిస్టిక్ ఓవరీ అనే ప్రాబ్లమ్ని మనము ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు.